యోహాను సువార్త 11వ అధ్యాయము 15 నుంచి నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండి, మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను. కానీ మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని వేడిన ఎడల అడిగిన ఎడల ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుమనెను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమును లేచునని ఎరుగుదునెను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి నీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగను. ఆమె అప్పుడు, ప్రభువా, నీవు లోకమునకు రావలసిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. మంచిది. అలాగే నిలిచి ఉండగా కళ్ళజోడు కొంచెం పనిచేయట్లేదు, అందుకని డైరెక్ట్ చదివేసరికి కొంచెం తప్పులు వచ్చింది. మంచిది. చిన్న ప్రార్థన. దయామయుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవా, నీ పరిశుద్ధ పాదాలకు ఈ పునరుద్ధాన దినములో మేము ఒక చిన్న గుంపుగా నీ సన్నిధికి వచ్చాం. తండ్రి, ఇంతవరకు నీ పిల్లలు పాటల ద్వారా, ప్రార్థించుట ద్వారా నీ నామాన్ని కనపరిచి ఉన్నారు. దేవా, ఇప్పుడు పాటల కంటే ప్రాముఖ్యమైనది జీవముగల నీ వాక్కు. కనుకనే నన్ను మరుగు చేసి ఎవరికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు వినిపించండి. ఇక్కడ అభ్యంతరపరిచే ప్రతి దయ్యపు ఆత్మను ఈ స్థలము నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను నీ నామములో పారదోలండి. మమ్మల్ని నీ యొక్క ఆత్మ వశములోకి ఉంచుకొని ఏ మాటలు కావాలో ఆ మాటలతో మా హృదయాలు మండించి, మా మనోనేత్రములు వెలిగించి, మధ్యాకాశములో నిన్ను కలుసుకుని ఆ గొప్ప సిద్ధపాటు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు అను ఉన్నతమైన నీ నామములో నిన్ను ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చోండి. మంచిది. ప్రియులారా, కూడి వచ్చిన మీకందరికీ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో వందనాలు, శుభములు తెలియచేస్తూ
మరి చదవబడిన ఈ వాక్య భాగమును ఉద్దేశించి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం విందాం. ఎందుకంటే క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఒకే ఒక దాని మీద కట్టబడి ఉంది. ఎందుకంటే మన దేవుడు ముగ్గురు కాదు కానీ ఆయన మూడులో పరిపూర్ణమై ఉన్న దేవుడు. ఆమేన్. 3, 7. 3 అనేది పరిపూర్ణ సంఖ్య, 7 అనేది సంపూర్ణమైన సంఖ్య. అందుకే ఈ 3, 7 యేసయ్యకి చాలా ఇష్టమైన సంఖ్య. మనం కూడా వాహనాలు కొనేటప్పుడు ఏం చేస్తాం? నెంబర్లు చూస్తాం. టోటల్ బాగుంది, అవునా? కాబట్టి మన జీవితంలో నంబర్లు ఎలాగో దేవుడు కూడా ఇష్టమైన నెంబర్లు 2 ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఆయనకి ఇష్టమైన. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే 2 నెంబర్లు. ఏందో చెప్పండి? ఒకటి 3, ఇంకొకటి 7. ఇంకా చాలా ఉన్నాయి, నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఒకటంటే దేవుడు ఒక్కడే. 2 అంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని సాటి అయిన సహాయముగా చేశాడు, అప్పుడు 2. ఇక 3 అంటే పరిపూర్ణం. 4 అంటే 4 జీవుల సంఖ్య. 5 అంటే కృప. 6 అంటే 6వ దినమున మానవుణ్ణి దేవుడు చేశాడు. 7 అంటే సంపూర్ణ సంఖ్య. 8 అంటే నోవా కాలములో ఒక కుటుంబం 8 మంది ఎత్తబడ్డారు. 9 అంటే కృపా వరాలు. 10 అంటే 10 ఆజ్ఞలు. ఇలా దేవునికి సంబంధించిన సంఖ్యలు ఉన్నాయి. 13 అంటే దెయ్యానికి కూడా ఒక సంఖ్య. 13 దెయ్యపు సంఖ్య ఎంత? 12 అంటే అపోస్తుల సంఖ్య. పెట్టడారో లేదా? అందుకే దెయ్యాన్ని తీసుకెళ్ళి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయములో దేవుడు పెట్టాడు. 7 తలలు 10 కొమ్ములు కలిగిన క్రూర మృగం సముద్రంలో నుంచి బయటకు వచ్చింది. అలాగే ఆ 13వ అధ్యాయములోనే 8వ వచనములో 11వ వచనములో భూమి లోపల నుండి మరొక క్రూర మృగం బయటకు వచ్చింది. ఈ 2 కూడా క్రూర మృగాలే. అందుకే 13వ అధ్యాయము 13 అంటే సాతాను సంఖ్య. అందుకే అమెరికా దేశం యొక్క జెండాలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? ఎక్కబెట్టారు ఎప్పుడన్నా? అసలు ఆ జెండా తెలుసా? మన జెండాయే తెలియదు దగ్గర, ఆడ జెండా మనకే తెలుసు అంటారు. ప్రతి దేశానికి ఒక జెండా ఉంది, జాతీయ జెండా. అలాగే అమెరికా దేశానికి కూడా ఒక జెండా ఉంది. ఆ జెండాలో ఎన్నుంటాయి? 13 నక్షత్రాలు. 13 అనేది ఏంటి? దెయ్యము యొక్క సంఖ్య. అర్థమైందా ప్రియులారా? సరే, ఈ సంఖ్యల గురించి మనం చెప్పుకుంటూ పోతే మన సబ్జెక్టు డైవర్ట్ అయిపోద్ది. ఆమేన్. కనుకనే దేవుడు ఏం చేశాడంటే 3ని 7ని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. హల్లెలూయా. అయితే ఈ 3లో ఆయన కార్యాలు పరిపూర్ణము చేయటమే కాదు కానీ క్రైస్తవుని యొక్క భక్తి కూడా 3లోనే పరిపూర్ణం చేశాడు. ఆయన ఎప్పుడు మీకు చెప్తూ శరీరం, ఆత్మ శరీరం, ప్రాణం. ఆమేన్. దేవుడు కూడా ఆయన లోపల తండ్రిగా ఉన్నాడు. కుమారుడైన
యేసు కంటికి కనబడుతున్నాడు. ఆమె ఆయనలో కనబడనది ఒకటి ఉన్నది, అది పరిశుద్ధాత్మ. ఈ మూడు కలిస్తే దేవుడు, ఈ మూడు కలిస్తే మనిషి. ఆమె అలాగే భక్తి కూడా దేవుడు మూడులోనే పరిపూర్ణం చేశాడు. ఏవేంటి? నీతీకరణం, తరువాత శుద్ధీకరణం, ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తీసు. ఈ మూడు కలిస్తే వాడు దేవునిలో పుట్టాడు. ఈ మూడు జరగకపోతే వాడు ఇంకా పుట్టలా. అందుకే బైబిల్ ఏమంటుందంటే, దేవుని మూలముగా పుట్టిన వారు అందరూ లోకాన్నే జయించారంట. చదవండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం అనుకుంటా. దేవుని మూలముగా పుట్టిన లోకమును జయించు. 17, 16, 18 చదవండి. దేవుని మూలముగా పుట్టిన వాడు అందరూ, పూర్తి చదవండి. అసలు సౌండ్ రావట్లేదు, వినపట్లేదు, అన్నందంటలేదు ఏంటమ్మా. చదవండి. దేవుని మూలముగా పుట్టిన వారు అందరూ లోకమును జయించుదురు. దొరికిందా లేదా? అసలు 8వ వచనం చూడండి, 8 కానీ 7 కానీ అక్కడ ఉంటుంది. 8వ వచనం, అదే 4వ వచనం. ఓకే, 4 చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారు అందరూ చూసారా? అంటే వీళ్ళెవరు? చర్చికి వచ్చేవాళ్ళు కాదు, బాప్తిసం పొందినవాడు కాదండి. ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. దేవుని మూలముగా పుట్టిన వారు అందరూ అంటే ఏం జరిగింది పుట్టుకలో? ఆ 3 కార్యాలు ఎవరిలో అయితే జరిగినాయో వాళ్ళు తిరిగి జన్మించిన వారు. ప్రవక్తను నమ్మిన వాళ్ళు కాదు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినవాడు కాదు. పొంది ప్రవక్తను నమ్మి బాప్తిసం పొంది శుద్ధీకరించబడి. ఇక్కడ చూడండి, మొదటిది బాప్తిసం, ఆమేన్, నీరు. రెండవది శుద్ధీకరణ, రక్తం. మూడవది పరిశుద్ధాత్మ బాప్తిసం. ఏం బాప్తిసం ఇది? ఈ బాప్తిసం పాస్టర్ గారు ఇచ్చేది కాదు, దేవుడు ఇచ్చేది. ఎవరికి ఇస్తాడు ఆయన? ఇప్పుడే నేను లెమన్లో బయలుదేరి వచ్చినప్పుడు 5 బాప్తిసాలు సిద్ధపడ్డారు, తర్వాత వచ్చేస్తారు. అంటే ఆ బాప్తిసం నేనిచ్చేది. ఆమేన్. అయితే పరిశుద్ధాత్మ బాప్తిసం ఎవరిచ్చేది అంటే అది దేవుని ద్వారా మనం పొందుకునేది. దీని గురించి మనం చాలా ప్రాముఖ్యమైన కార్యముగా దీన్ని మనం పట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడి వరకు ఆగిపోయామంటే, ప్రవక్తను నమ్మాము, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందేశామా? పొంది ఏం చేస్తున్నాం? మళ్ళీ మరలా మనము లోకస్తులాగా మారిపోయి. అంటే ఈ బాప్తిసం పొందే ముందు మనకి ఏం జరిగిందంటే, హెబ్రీ పత్రిక చదవండి, 6వ అధ్యాయం అనుకుంటా, 5వ వచనం చూడండి. అక్కడ హెబ్రీ పత్రిక 'ఒకసారి వెలిగించబడి' అనే కారణం. ఎన్నో వచనం? 6:4. ఓకే, ఒకసారి వెలిగించబడ్డారు వీళ్ళు. అంటే ఏమయ్యారు వీళ్ళు? సంఘ శాఖలో ఉండి ఈ గడియ వర్తమానాన్ని విన్నారు, వెలిగించబడ్డారు. ఎందుకంటే సంఘ శాఖలో మనకు తెలుసు, వాళ్ళు ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు.
ఇందాక మనం చదివాము 13వ అధ్యాయంలో ఉన్న ఆ క్రూర మృగము వాళ్ళే, 11వ వచనములో ఉన్న ఆ భూమి లోపల నుంచి వచ్చిన క్రూర మృగం వాళ్ళే. ఆమేన్. ప్రకటన 17వ అధ్యాయంలో ఉన్న ఆ మహావేశ్య కూడా మీకు తెలుసు. మహావేశ్య 5వ వచనంలో ఉన్న వేశ్య పిల్లలు. ప్రకటన 17:1 ఉన్న మహావేశ్య, 5వ వచనంలో ఉన్న వేశ్య పిల్లలు. అర్థమవుతుందా? కనుకనే 13వ అధ్యాయములో సముద్రంలో నుంచి వచ్చింది ఈ వేశ్య. ఆ 11వ వచనములో బయటకు వచ్చింది గొర్రె పిల్ల వంటి కొమ్ములు కలిగిన వేశ్య పిల్లలు. ఓకే, ఆ వీళ్ళ దగ్గరికి వర్తమానం రాలేదు, కానీ వాళ్ళల్లో ఉన్న దేవుని పిల్లలమైన మన దగ్గరికి ఏమొచ్చింది? మన దగ్గరికి వర్తమానం వచ్చింది. వాళ్ళల్లో మనం అందరం ఉన్నాం. అప్పుడు వెలుగు మన దగ్గరకు వచ్చేసింది. చదవండి. అప్పుడు మనం ఏమయ్యాం? వెలిగించబడ్డాం. చదవండి ఒకసారి. వెలిగించబడి ఆ పరలోక రాజ్య సంబంధమైన మర్మములు, వరాలు అన్నీ చూసేసాం. ఆ మర్మం, ఈ మర్మం, 7 ముద్రలు, దానియేలు 70 వారాలు, 7 సంఘకాలాలు, మహావేశ, ఎత్తబడే మర్మం, రాకడ మర్మం, దైవత్వం యొక్క మర్మం అన్నీ వినేశాం. ఓకే, ఎప్పుడు తెలిసింది మనకి? వర్తమానంలోకి వచ్చిన తర్వాత తెలిసిందా? బయట ఉన్నప్పుడు తెలిసిందా? లోపలికి వచ్చిన తర్వాత. అంటే మనం ఏమయ్యాం? వాక్యము చేత వెలిగించబడ్డాం. ఆమేన్. చదవండి. తర్వాత మళ్ళీ వెలిగించబడి అక్కడి నుంచి పరలోక సంబంధమైన వరములు రుచి చూశాం. అన్ని విషయాలు, మాకు 7 ముద్రలు తెలుసండి, మాకు అది తెలుసండి, మాకు ఇది తెలుసండి. మహావేశ, ఇప్పుడు సంఘశాఖల దగ్గరికి వెళ్ళి ప్రకటన 17లో ఉన్న మహావేశ ఏంటంటే వాళ్ళకి తెలియదు. వింటున్నారా లేదా? నేను అడిగితే కదా ఆమె చెప్పేది. వాళ్ళకి తెలీదు, కానీ మనకు తెలుసు. ఎందుకని? మనము దేవుని యొక్క వాక్యం అనే వెలుగు ద్వారా బయటకు వచ్చాం. వరాలన్నీ, మర్మాలన్నీ రుచి చూశాం. తర్వాత పరిశుద్ధాత్మ ప్రవక్త అంటాడు, నువ్వు పరిశుద్ధాత్మ పొంది కూడా నరకానికి పోవచ్చు అంటాడు. అదేంది? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన తర్వాత ఇంక పరలోకమేగా. పరలోకమేనా? ఆ తిరిగి జన్మించటంలో పరిశుద్ధాత్మ అయిపోయిందా లేదా? నేను అర్థమైంది. 3 అయిపోయినాయి కదా. లోకానికి జయించడమే కదా. ఈ 3 ఏందో కూడా సంఘశాఖలు తెలీదు, కానీ మనకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. హల్లెలూయా. అంటే ఇక్కడ పొందారు వల్ల పరిశుద్ధాత్మలో భాగస్థులయ్యారు, అంటే షేర్ చేసుకున్నారు. అంటే ఆత్మ కార్యాలలో వాళ్ళు ఆనందించారు. అబ్బో, దివ్యవాక్యము కూడా మరి మన దగ్గరికే కదా వచ్చింది. రాబో యుగ సంబంధమైన ఆ యొక్క ఎత్తబాటు, ఆ శక్తులు, దేవుడు ఎక్కడుంటాడు, ఆ దేవుని మర్మం ఏంటి, ఆదులు ఆయన ఎట్టున్నాడు, ఆయన శరాపులు, అంటే దేవుని ప్రణాళిక మొత్తం మనం తెలుసుకున్నాం. యూట్యూబ్ ద్వారా ఇప్పుడు నొక్కితే ఎన్ని మర్మాలో కదా. వరంగల్ ద్వారా మర్మాలు, ఢిల్లీ ద్వారా మర్మాలు. ఈ మర్మాల కోసం మనం ఏమయ్యాం? పరిగెత్తాం. మర్మాలన్నీ పొందేసాం. వచ్చేసినాయా? ఎవరికి ఏం తెలుసు మర్మం? మలాకి తప్ప అనుకోని చాలామంది
మర్మాల కోసం పరిగెత్తారు. ఆ మర్మాలన్నీ తెలుసు. ఆమేన్. 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 చదువు తర్వాత ఏంటి? రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని కూడా అనుభవించాం. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ఎంత మెసేజ్ వల్ల డినామినేషన్ వల్ల తగ్గిపోయింది. నేను ఒకప్పుడు అనుకున్నాను వీళ్ళు డినామినేషన్ వాళ్ళు కావాలి. డినామినేషన్ వాళ్ళకి దేవుని దివ్యవాక్యం లేదు, వెలుగు లేదు, పరిశుద్ధాత్మ వాక్యము లేదు. కానీ వీళ్ళెవరు ఇప్పుడు చెప్పండి? వీళ్ళెవరు? అన్నీ టేస్ట్ చేసి కావాలని పక్కెళ్ళిపోయారు. ఏముందిలే, ఎప్పుడు చూసినా ఆ మర్మాలేగా, ఆ ప్రవక్తేగా, ఏముందిలే, గుడికి పోతే ఏముంది, పోకపోతే ఏముంది. ప్రవక్త అన్నాడు, ఆదివారం నువ్వు కూర్చొని ఇంట్లో ప్రార్థన ఎగ్గొడితే చాలు, అదే పాపం అన్నాడు. ప్రవక్త మర్మాన్ని పట్టుకున్నావు నువ్వు. ప్రవక్త చెప్పిన మరి పాపం, అది పాపం. ఈరోజు హైదరాబాద్ వాళ్ళు, అయ్యగారు మీరు రాకపోయినా పర్లేదు అయ్యగారు, మరి 2 సంఘాలు చూసుకోవాలి, మళ్ళీ ప్రయాణం చేయాలి, మీరు ఇంత దూరం ఎట్టవుతారని నా మీద జారిపడ్డారు. నేనేంటంటే అవకాశం ఉంది కాబట్టి ఇది త్వరగా ముగించుకొని దైవ కార్యాలు ఎప్పుడు కూడా అశ్రద్ధగా చేయకూడదు. దైవ కార్యాల పట్ల ఎప్పుడు కూడా సోమరిపోతులుగా ఉండకూడదు. మన పనులు మనం ఎంత స్పీడ్గా చేసుకుంటాం. ఉద్యోగానికి అడతా పడతా వెళ్తాం, పొద్దున్నే లమ్మంటే చలిగాల్లో పోయి తమ్మేసి వస్తాం అంటున్నారా. కానీ చర్చికి రావాలంటే దానికి మనం అన్ని సాగులు, ఎటువంటి సాగులు అవి అతుకో. నేను చెప్పాను కదా, సాగులు అతుకుతాయా? విందు సిద్ధముగా ఉంది, తెలుసుకురాండి అని పంపించాడు దాసుల్ని. ఏమంటున్నారు జనం? చదవండి ఒకసారి. వాళ్ళు ఇచ్చే సాకులు, వాళ్ళు చెప్పే మాట్లాడుతుంటే చదవండి. ప్రవక్త అన్నాడు, మన జీవితం సువార్తకు తగినట్టుగా ఉన్నదా అనే వర్తమానంలో లూకా సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో ప్రవక్త చెప్పినటువంటి మాట, మన జీవితాలు సువార్తకు తగినట్టుగా ఉన్నాయా? ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందుది, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏం విందుది? ఆత్మ సంబంధమైన విందు, పరలోక రాజ్యానికి మనం తీసుకొని వెళ్ళే విందు. శరీరానికి ఎలాగైతే మనం మటను, చికెను, మాంసం, అది ఇది పిచ్చి పిచ్చి బిర్యానీలు అన్ని తయారు చేసుకుంటున్నామో, అలాగే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు ప్రవక్తను పంపి ప్రవక్త ద్వారా ఉడికించి అనేక మర్మములు మన కొరకు సిద్ధపరిచి ఏం చేశాడు? ప్రవక్త ద్వారా ఇన్విటేషన్ పంపించాడు, రండి, ఇప్పుడు విందు సిద్ధముగా ఉంది, తినండి, వాక్యం వినండి, వాక్య ప్రకారంగా జీవించండి అని ఇన్విటేషన్ పంపిస్తే సాగుజుడు ఎట్టుండి ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రెడీగా ఉంది, ఇక సమయం లేదు, ఎత్తపడే సమయం వచ్చేసింది. హల్లెలూయా. ఇక రాకడ 3వ కరోనా రాబోతుంది, 3rd వేవ్ రాబోతుంది, ఆ తర్వాత 3వ ప్రపంచ యుద్ధమే జరగబోతుంది. ఈ లోపు వధువు ఎత్తబడాలి. రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసును పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు పొలము కొనేసారి రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఆవశ్యముగా వెళ్ళి ఇప్పుడు అర్జెంటుగా ఈ రోజే ఆదివారమే వెళ్ళి దాన్ని చూసుకొని రావాలి. దాన్ని క్షమించాలని రాళ్ళు వేసాం, చూసుకోండి, రేపు పోతే ఎక్కడికైనా పోతే ఎక్కడ పొలం ఏమన్నా మందు కొట్టాలంటే పురుగు వచ్చిందండి, తెల్లారిపాటికి పూత రాలిపోతుందంటే అది ఒక రకం. ఒక్కోసారి పురుగు పడి
ఒక రోజులోనే మొత్తం కొరికేస్తుంది. పోనీ అట్ట చెప్పినా సాగు, ఆ పోనీలే అనొచ్చు. పొలం కొనేశాడంట, దాన్ని ఇప్పుడు చూడాలంటే అతుకుతుందా? మనం చెప్పే సాగులు అతుకుతాయా? ఏయా రాట్లేదా? కుదరట్లేదు. డ్యూటీకి పోతున్నాను, రోజు కరెక్ట్గా పోతున్నాను. పనికి పోతున్నామమ్మా, పోతున్నాను. హాస్పిటల్కి పోతున్నామా, పోతున్నాను. వింటున్నారా పిల్లలు? అంటే ఇప్పుడు మనం వర్తమానాన్ని రుచి చూసాం, కానీ మనం చెప్పే సాగులు ఎట్టుండే అతకట్లా. సో అందుకే ఇక సమయము లేదు కాబట్టి మనల్ని మనమే ఒక్కసారి మనం పరీక్షించుకొని చాలా జాగ్రత్తగా మనల్ని మనం సిద్ధపరచుకునే కాలంలో మనం ఉన్నాం. ఎందుకంటే పునరుద్ధానం జరగబోతూ ఉంది. లాజర్ని ఎలాగైతే ఆ దేవుడు 4వ రోజు కులిపోయిన లాజర్ని ఎలాగైతే మాట చేత బయటికి తీసుకొచ్చాడో, త్వరలోనే ఆయన బిగ్గరగా ఒక కర్పూరం మోగించబోతున్నాడు. ఆ బూర మోగినప్పుడు లాజరు ఎలాగైతే సమాధిని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చాడో, క్రీస్తులో చనిపోయిన వారు అందరూ కాదండి. ఎందుకంటే మీకు నేను ఆల్రెడీ చెప్పాను, శక్తివంతులకు జయించాలనే వర్తమానము ద్వారా దేవుడు మానవుడిగా దిగి వచ్చాడు. ఒక పునరుద్ధానములో ఒక భాగం అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. ఆయనే పాతాళానికి వెళ్ళాడు. పాతాళములో 3 రోజులు ఆయన మళ్ళీ ఖాళీకి లేదు, రెస్ట్ తీసుకుందాం. ఎందుకంటే ఒక సేవకుడు రాత్రి అనక పగలనక ఒక ఎద్దులాగా కష్టపడతాడంట. ప్రవక్త చెప్పాడు, నిజమైన దేవుడు పిలిచిన సేవకుడు వాడెప్పుడు తన సుఖం కోసం, తన రెస్ట్ కోసం, తన ఆనందం కోసం ఉండడు. సేమ్ ఒక విశ్వాసి కూడా, దేవుడు పిలిచి దేవుడు ఎన్నుకున్న విశ్వాసి దేవుని కార్యాల పట్ల ముందుంటాడు. మన దేవుడు కూడా 3 రోజులు పాతాళానికి వెళ్ళి ఖాళీగా లేడు. నేను మీకు చెప్పాను, యూట్యూబ్లో మీరు చూశారు లేదో. 3 రోజులు ఏం చేశాడు ఆయన? అక్కడ చదవండి, బైబిల్ చెప్తుంది. 3 రోజులు ఏం చేశాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక, ఆయన ఖాళీగా లేడు ప్రియుల. ఈరోజు చూసారా, చెప్పండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం అనుకుంటా. ఆ 19వ వచనం చూడండి త్వరగా. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండగా, పూర్వము చూసారా, పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? అప్పుడు అవిధేయులుగా ఉన్నారు. అంటే నోవహు వర్తమానాన్ని ఎవరు నమ్మలా? ఒక కుటుంబమే నమ్మింది. చప్పట్లు కొట్టండి. ఈ రోజు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక ఓడ కడుతున్నాడు. ఎవరు నమ్ముతారు అంటే, ఎవరు లోపలికి వస్తారంటే ఒక్క కుటుంబమే. ఆ కుటుంబమే ప్రభు అయిన యేసు క్రీస్తు కుటుంబం. వీళ్ళందరూ హానోకుని నమ్మలా. హానోకు దేవుడితో నడుస్తున్నాడు. జలప్రళయానికి ముందు ఏం జరిగింది? హానోకు ఎత్తబడి వెళ్ళిపోయాడు. అలాగే ఈ ప్రపంచం అగ్ని గంధకాలతో కాల్చబడే ముందు హానోకు లాగా 7వ కాలములో ఉన్న వధువు ఎత్తబడబోతుంది. చెప్పడం ఒక ఎత్తబాటు జరుగుతుంది. దేవుడి ప్రపంచాన్ని అగ్ని గంధకాలతో కాల్చే ముందు హల్లెలూయా ఆయన వధువు, లవణికే కాలములో ఉన్న వధువు హానోకు లాగా
వాక్యముతో నడుస్తూ ఉంటుందా. ఆమేన్. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏం చేసినా సరే, ఎక్కడున్నా వాక్యముని లోపల పెట్టుకుంటుంది. ఆమేన్. ఎందుకంటే వాడు తిరిగి జన్మించి ఉంటారు. తిరిగి జన్మించుటలో బాప్తిస్మమే కాదు, శుద్ధీకరణం పూర్తిగా అయిపోయి వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా పొంది 100% హానోకు లాగా దేవుడితో నడుస్తూ ఉంటారు. ఆమేన్. కేవలం చర్చికి వచ్చినప్పుడు కాదు, సంఘంతో కలుసుకున్నప్పుడు కాదు, వింటున్నారా? ఆమేన్. వాక్యం వినేటప్పుడు కాదు, వారు ఎక్కడ ఉన్నా దైవ ప్రేమ కలిగి ఉంటారు. హానోకు దేవుడితో నడుస్తూ 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 ఏమైపోయాడు? సడన్ గా కనపడకుండా పోయాడు. అలాగే వధువు కూడా నవోదికే కాలంలో ఉన్న వధువు దేవుని వాక్యముతో నడుస్తూ 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 ఒక దినాన మాయమైపోద్ది. ఎప్పుడైతే వధువు ఎత్తబడిందో, హల్లెలూయా, హానోకు వెళ్ళిపోయాడు. హానోకుని చూసి నవ్వారు, హానోకుని చూసి అవమానంగా మాట్లాడారు. ఆ తర్వాత నోవహును చూసి, ఆ ఓడను చూసి వాళ్ళు కూడా ఎలా పడితే అలా మాట్లాడారు. అందరూ చచ్చిపోయారా? జలపడేందరూ చచ్చిపోయారా లేదా? ఆమేన్. చనిపోయారు. ఇప్పుడు యేసయ్య ఆ 3 రోజులు ఖాళీగా రెస్ట్ తీసుకోకుండా ఆత్మస్వరూపి, ఎందుకంటే బాడీ ఎక్కడుంది? మా వింటున్నారు లేదా? ఆమేన్. ఏంది బాధలో ఉంటారు? సమాధిలో ఇక్కడ బాధగా కూర్చోకూడదు. నీకు ఎంత బాధ ఉండో తీసి పక్కన పెట్టి వాక్యం విను. ఆ బాధ బాధి. చాలా మంది బాగోలేదు అయ్యారు అందుకే ఆదివారం రా, ఇంకా ఎక్కువైంది. ఆ బాధతోటే నువ్వు దేవుడి దగ్గరికి వస్తే పూర్తిగా తగ్గిపోద్ది. ఆమేన్. ఒకవేళ వచ్చిన తర్వాత కూడా బాధ ఉందనుకో, విను చక్కగా. వాక్యానికి ఏముందంటే సృజనాత్మక శక్తి ఉన్నది. ఆమేన్. అది వ్యర్థంగా పోదంట. వాక్యం లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది? దాని గురించి చెప్పాలంటే టైం చాలు. చదవండి, యెషయా 55వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట అంటాడు. వర్షాన్ని మంచుని పోల్చి మాట్లాడుతున్నాడు వాక్యముతో. యెషయా 55:10. అంటే దేవుని వాక్యం ఎలాంటిదో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి ఎప్పుడైనా ఎనికి తిరిగిపోవటం చూసారా? వర్షం పడతా పడతా ఈ చేనుకి పురుగులుగా నీళ్లు ఉండేలేదు, ఎడగొరకుండా ఎనికిపోదామని. ఎప్పుడన్నా వర్షం ఎనికిపోవటం నువ్వు చూసావా? వర్షం ఎనికిపోదు, మంచు కూడా కురిసితే తప్ప. ఇప్పుడు చూడండి, దేవుడు మనకి మంచుతో కురిసే విత్తనాలు పెట్టాడు, ఆ మంచుతో పండే విత్తనాన్ని పెట్టాడు, నీళ్లు తడిపితే పండే విత్తనాన్ని కూడా పెట్టాడు. ఇప్పుడు చూడండి, మినువులు శనగలన్నీ మంచుకు తడిపి మొలుస్తాయి. ఎచ్చగా నీళ్లు పెట్టామనుకో ఏమవుతుంది? నాని బద్దలుగా పగిలిపోతాయి. నేను మొన్న అదే అన్నా, నీళ్ళు ఎందుకు పెట్టకూడదు శనగలు అంటే, 2 రోజులు నానితే ఏమైతాయి అంట, మొలకలు రావంట, బద్దలుగా పగిలిపోతాయి, బ్యాడ్లు అవుతాయి అంట, శనగ బ్యాడ్లు. ఇది మంచుతోనే తడిసి. అందుకే ఇక్కడ మంచుని దేవుడు వర్షాన్ని వాక్యముతో పోల్చాడు. ఆమేన్. భూమిని తడిపి ఆ విత్తనాలు వేసేవాడికి ఏం చేస్తాయి అంట? విత్తనాలు వాడికి తినడానికి ఆహారము ఇచ్చి, భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే ఓ దేవుని వాక్యము కూడా అలాగే ఉంటుందంటే దేవునికి స్తోత్రము కలుగును గాక. వాక్యం బయలుదేరి నీళ్లు బయలుదేరిని భూమిని తడుపుతాయి, విత్తనాలని ఫలింపచేస్తాయి, ఆహారంగా మనకిస్తాయి. ఆమేన్. అలాగే దేవుని వాక్యం ఏం చేసిందంట? నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు ఏదో జరిగింది. రోగం ఉంటే రోగం పోద్ది, జీవితం మార్పు లేకపోతే మార్పు అన్న తీసుకొస్తుంది. ఏదో ఒక కొత్త జీవితం
ఒక కొత్తదనం కలిగిస్తుంది. ఆ శక్తి ఉన్నదంట. అలాగే నా నోటి నుండి వచ్చినము ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానినే చేసద్ది. అంటే వాక్యం విన్నావా, లోపలికి వెళ్ళిందా, నీ జీవితాన్ని నా జీవితాన్ని మార్చేసింది. అందుకే దెయ్యం సామాన్యంగా లోపలికి వెళ్ళలేదు. సినిమాలు వెళ్ళలేదు, సినిమా డైలాగులు లోపలికి వెళ్తాయి. చిరంజీవి ఎప్పుడు పుట్టాడో టక్మని చెప్పింది. ఆయన ఎన్ని సినిమాలు తీశారో టక్మని చెప్తారు. ఆయన ఆఖరి సినిమా ఏదంటే చెప్తారు. ఆయన పుట్టినరోజు ఎప్పుడంటే, ఆయన ఎప్పుడు వచ్చాడు సినిమాల్లో కంటే, ఆయన ఎప్పుడు రాజకీయంలోకి వచ్చాడంటే, ఇవన్నీ ఉంటాయి లోపల. యోహాను సువార్త ఏంటంటే ఆకార పట్టికలోకి వెళ్ళి చూస్తా ఉంటాం మనం, ఏడుంది ఏజ్ ఎక్కడ. ఈరోజు క్రైస్తవుల యొక్క పరిస్థితులు అట్లుండే. అయితే ఇప్పుడు నిజమైన వధువుని దేవుడు ఎందుకు బయటికి తీసుకొచ్చాడంటే ఆమె పరిపూర్ణముగా వాక్య వధువుగా మార్చబడాలి. అర్థమైందా ప్రియులారా? కనుకనే వాక్యం వినండి చక్కగా. బాధగా ఉన్నా, తలపోటుగా ఉన్నా దేవుని మాటలు వినండి. విన్నప్పుడు మన జీవితాలే మారిపోతాయి. ఆమె ఇప్పుడు ప్రియులారా, దేవుడు ఆత్మస్వరూపిగా లోపలికి వెళ్ళి వాళ్ళకి ఏం చెప్తున్నాడంట? సువార్త అక్కడ చదవండి. వాళ్ళకి ఏం చెప్పాడు? పేతురు రాసిన మొదటి పత్రిక, వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ఎందుకంటే బాడీ ఎక్కడుందంటే సమాధిలో ఉంది. ఆత్మ మనిషి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఏం చెప్పిండంట? ఏం ప్రకటించిండు? మళ్ళీ వాళ్ళకి సువార్త చెప్పి మళ్ళీ ఏమైనా మారు మనిషి పొందని చెప్తున్నాడు. సువార్త దేనికి చెప్పాలి? నాకు అప్పుడప్పుడు అనిపించేది చదివేటప్పుడు, ఈ 3 రోజులు వాళ్ళకి పోయి ఎవరిళ్ళు అవిధేయులైన వారు, ఆనోకుని నమ్మల, నోవాకుని నమ్మల, జలప్రళయంలో అందరూ సచ్చారు, పాతాళంలో ఉన్నారు. మీకు నేను చెప్పాను కదా, పాతాళము ఎన్ని భాగాలు మన కింద ఎన్ని భాగాలు ఉన్నాయి? 5 కంపార్ట్మెంట్లు అంటాడు ప్రవక్త. 5 కంపార్ట్మెంట్స్. మన కింద 5 ఉంటాయి. అంటే మన శరీరం 3 అడుగుల లోతులోకి వెళ్ళిపోతుంది. ఇదొక పార్ట్. ఇక్కడ యేసయ్యది సమాధిలో ఉంది శరీరం. ఆమేన్. ఇప్పుడు అన్సేవ్డ్ సోల్స్ అయితే పరిమాణాల లెక్కలోకి వచ్చేసరికి ప్రవక్త నాడు 5వ పరిమాణం నరకం. వింటున్నారా? ఇప్పుడు నేను చెప్పేది పరిమాణాలు కాదు, కంపార్ట్మెంట్. కంపార్ట్మెంట్ అంటే ఏంటి? ఏసీ బోగి, జనరల్ బోగి, ఇంకా స్లీపర్ బోగి, మొత్తం ట్రైన్లో ఇవన్నీ ఉంటాయి. అలాగే మన కింద ఇన్ని భాగాలు ఉండి అంటున్నాడు ప్రవక్త. ఎన్ని భాగాలు? ఇక్కడ శరీరం, ఇక్కడ నమ్మని అవిధేయులైన వారి ఆత్మలు. వీళ్ళు ఎవరండి? అవిధేయులు. అంటే నోవాహుని నమ్మల, హానోకుని నమ్మల. ముందు ఈయన దగ్గరికి వెళ్ళాడంట. ఇది ఏం చెప్పాడు? ఇప్పుడన్నా మారండి ఎక్కడన్నా అన్నాడు. నేను అప్పుడప్పుడు అనుకున్నాండి, ఈ 3 రోజులు వాళ్ళకి సువార్త చెప్పడం ఏందప్ప? వాళ్ళకి సువార్త భూమి మీద ఉండగానే కదా, కింద కూడా ఉందా ఏంది రక్షణ? ఏం బాబు, నరకంలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ బాప్తిజాలు తీసుకుంటారంటే అందరూ తీసుకుంటారు. లాజరు అడిగింది అదే కదా,
లాజరు అడిగాడు, సారీ ధనవంతుడు అడిగాడు కదా, లాజరును పంపించి సువార్త చెప్పు, మరి నేను ఇక్కడి నుంచి వచ్చే అవకాశం ఉందా అంటే ఉందనంట ఆయన. లేదు. మరి లేకపోతే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు నాకు అర్థమయ్యేది కదా ఒకప్పుడు. కానీ మన ప్రవక్త వచ్చి దాన్ని చక్కగా వివరిస్తున్నాడు. ఏమనంటే వారికి తీర్పు ప్రకటించాడంట, జడ్జిమెంట్. అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం, నమ్మకపోతే దాన్ని మనం చేసి వాడి చేత నమ్మేస్తాం. నేను ఈ పని చేస్తాను, నువ్వు నమ్ముతావు అంటే నేను నమ్మను పాస్ గారు అన్నాను అబ్బాయి, నేను చేసి ఏం చేస్తా, ఇదిగో బాబు చేశానా లేదా, అప్పుడు నువ్వేమంటావు, చేశానండి. నేను చేయలేడు అనుకున్నాను పాస్ గారు ఈ పని. అలాగే వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తున్నాడంటే వాళ్ళకి రుజువు ఇచ్చాడంట, మీరు నమ్మలేదు, ఇదిగో యోబు ప్రవచించింది నా గురించి, అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు నా గురించి, నేను విమోచకుడుగా వస్తా, భూమి మీదకి వస్తానని అనేక మంది చెప్పిన ఆ రుజువుని నేనే అని ఆ అవిధేయులకు 3 రోజులు అక్కడ బోధించి, హల్లెలూయా, అక్కడ ఇంకొక గేటు తట్టాడు, చప్పట్లు కొట్టాడు. ఇదో గేటు. అయితే ఇక్కడ బోధించడం వీళ్ళు వింటున్నారు అంటున్నాడు ప్రవక్త. ఇక్కడ ఎవరున్నారంటే ఆదాము మొదలుకొని శిలువలో దొంగ, ఆగ్రోడు దొంగేగా. యేసయ్య సువార్తలో మారు మనసు పొందింది ఎవరు? దొంగే, ఇక ఆగ్రోడు. ఆమె ఇక్కడ వీళ్ళందరూ కూడా వింటున్నారు అంటున్నాడు ప్రవక్త. విని ఆనందిస్తున్నారు. అయితే నేను మీకు చెప్పాను చాలాసార్లు, సాతాను వచ్చి నువ్వు దేవుడు కాదు, నువ్వు కొడుకువి, మీ నాన్న వచ్చేదాకా నువ్వు కూడా లోపలే ఉండాలి అని గేట్ తీసి లోపల పొమ్మనుడా. ఎట్టున్నారు లేదా? ఇక్కడే ఉన్నారు లేదా? ఇక్కడ చెప్తున్నాడు ప్రవక్త. వారు ఏం చేశారు, వాళ్ళ సాక్ష్యాలు. హల్లెలూయా. అబ్రహాము మరి శారా పరదేశు చుట్టూ నడుచుచుండగా, ఆ సమయము ఇంచుమించు ఆదివారం, అంటే వీళ్ళు లేచినప్పుడు సంగతి. దాని తర్వాత చెప్తున్నాడు ప్రవక్త ఇక్కడ, ఈ ఉదయమున ఎవరు తలుపు తట్టుచున్నారని చూచుటకు యోబు తలుపు దగ్గరికి వెళ్ళెను. యోబు తలుపు వద్ద ఉన్న ఆయన చూడగానే తన 2 చేతులు పైకెత్తి, ఆయనే నా విమోచకుడు. హల్లెలూయా. అంటే అక్కడ సాక్ష్యం చెప్పాలి కదా మరి కోర్టుకి. ఈయనేమో భూమి మీద నీళ్ళలో ఉన్నప్పుడు పైన ఆకాశవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఆడవ సాక్ష్యం ఉంది. ఈయన దేవుడు కాదు కొడుకు అని ఆడ సాక్ష్యం ఉంది. అది తీసుకొచ్చి చెప్పిందంట, యేసు నువ్వు నీళ్ళలో ఉండవా, మీ నాన్న పై నుండి మాట్లాడిందా, కాబట్టి మీ నాన్న వచ్చి రక్తం గారిస్తేనే రక్షణ, నీ రక్తం చల్లదు అన్నప్పుడు మరి యేసయ్య కూడా రుజువు ఇవ్వాలి కదా, ఆయన నేనే, నీళ్ళలో ఉంది నేనే అని రుజువు చెప్పాలా, దానికి సాక్ష్యాలు ఉండాలా. సొంత సాక్ష్యం పనికిరాదు. నేను నిలబడి నేను మంచోడు అంటే కోర్టు ఒప్పుకోదు. ఆమేన్. అప్పుడు ఇక్కడ ప్రవక్త ఏమన్నాడంటే 27వ పేర ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి. మరి పుస్తకాలు చదివే అలవాటు ఉంటే శక్తిమంతుడకు జయశాలనే వర్తమానం ఇది, వింటున్నారా? కాబట్టి అక్కడ వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాక్ష్యాన్ని పలికారు. దానియేలు వచ్చాడు, సింహాల బోర్లో నాతో ఉంది ఈయనే. షడ్రకు మేషకు అబెద్నెగోలు వచ్చారు, అగ్నిగుండములో 4వ వ్యక్తిగా నాతో కూడా నడిచింది ఈయనే. అబ్రాము శారా సాక్ష్యం ఇచ్చారు, 12 గంటలప్పుడు మమ్మల్ని దగ్గర ఉన్న సింధూర వనములో మా దగ్గరకు వచ్చి మాంసం రొట్టెలు తినిపోయింది ఈయనే. సాక్ష్యాలు అయిపోయినాయా? సాతాను ఒప్పుకున్నాడు, తాళాలు ఇచ్చేశాడు.
యేసయ్య ఇంచుమించు ప్రవక్త చెప్తున్నాడు, ఆ ఉదయము ఆదివారం 4 గంటలకి మనం అనుకుందాం అన్నాడు. అకస్మాత్తుగా ప్రవక్త ఇక్కడ రాస్తున్నాడు, ఆ పాతాళములో ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేశాడంట. బైబిల్ చెప్తుంది, చదవండి. ప్రవక్తే కాదు, బైబిల్ కూడా చెప్తుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51, 52 వచనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51 వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు నడిమిగా చిరిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన అనేకులు పరిశుద్ధుల యొక్క శరీరాలతో లేచి వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి లేచిన తర్వాత నేను లేచిన తర్వాత అన్నట్టుందా? అందుకే నేను ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులు బాగుపడేది. ఎవరు కనపడ్డారంటూ? అంటే ఎవరు పడితే వాళ్ళు కనపడతారా? ఇప్పుడు యేసయ్య తిరిగి లేచి ఎవరు కనపడ్డాడు? పరిశుద్ధులకి మాత్రమే. అదేగా నడుచుకుంటూ పోతుంటే అందరూ చూడటం కాదు అక్కడ. అందుకే మన ప్రవక్త అంటాడు, యేసుక్రీస్తు ఇప్పుడు కూడా మన మధ్య ఉన్నాడు. ఆయన అవసరమైతే కనబడగలడు, కనబడాలనుకుంటే. ఆమేన్. మన పితరులు కూడా కనబడాలంటే కనబడగలరు. వాళ్ళకి ఆ పవర్ ఉందంట. అందుకే వీళ్ళు ఎవరు కనపడ్డారు? పరిశుద్ధులకు మాత్రమే కనబడ్డారు. ఇక్కడ మన ప్రవక్త అంటున్నాడు, అబ్రహాం అడిగాడంట విశ్వాసులకు తండ్రి, ప్రభువా నువ్వేమనుకోనంటే ఇక్కడ మేము జీవించిన భూమి మీద మేము ఎక్కడెక్కడైతే జీవించామో అవన్నీ మాకు ఒకసారి చూడాలనిపిస్తుంది, మేము చూసుకోవచ్చు అని అడిగాను. అప్పుడు వేసాను అంటే ఇంకా నేను 40 days ఉంటాను భూమి మీద, చప్పట్లు కొట్టండి. ఇంకా నేను 40 రోజులు ఉంటాను ఇక్కడ. అబ్రహాం మీరు అందరూ తిరగండి, నాతో ఉండాల్సిన అవసరం, ఎందుకంటే ఈ 12 మంది శిష్యులు అటు ఇటు పారిపోయారు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆయన భూమి మీద తిరిగి లేచి 40 దినములు భూమి మీద ఉన్నాడని. నాకు 40 days ప్రోగ్రాం ఉంది. ఈలోపు మీరు ఆడికి కావాలంటే ఆడికి పోవచ్చు. ఈ చూడాలంటే చూడండి, మనం ఎప్పుడో చూసి చిన్నప్పుడు ఇప్పుడు చూస్తుంటే మనకి ఎలా ఉంటుంది? చిన్నప్పుడు కలుసుకున్న స్నేహితులు, నిజమా కదా? 40 సంవత్సరాల స్నేహితులు నాకు కనబడి మొన్న అందరూ రవివాడి బతికే ఉండడు రండిరా అని చెప్పేసి పెద్ద కోరపాడులో పెద్ద మీటింగ్ పెట్టారు. మేము కలుసుకున్నాం, ఆనందించాం. ఇప్పటికీ ఫోన్లు చేస్తా ఉంటే, ఆ కీర్తన జ్యువెలరీ ఉందే ఆ బొమ్మలకు ఎదురుగా ఉంటుంది, సూర్య టాకీస్ దగ్గర. అతను నా డీరెస్ట్ ఫ్రెండ్ రాజగోపాల్. ఇప్పటికీ ఫోన్ చేస్తాం, ఏడుండవు కాస్ట్కి కోట్లు, చౌదరీసు, రెడ్డి, మనోడు ఒక్కడే ఉన్నాడు. అందరం కలిసాం. ఎలా ఉంటుంది అనుభూతులు? చాలా ఆనందం ఉంటాయి కదా. తీసుకుపోయి షాప్లో కూర్చోబెట్టి, నా చిన్ననాటి ఫ్రెండ్ అంటాడు, వాళ్ళ అబ్బాయి చూపిస్తున్నాడు, వాళ్ళ వియ్యంగుడు చూపిస్తున్నాడు. వీడు మామూలుడు కాదు, వీడు చిన్నప్పుడే చచ్చిపోయాడు అనుకున్నాం మేము. దేవుడు వీడిని తీసుకొచ్చి ఎలా ఉంటాయి అనుభూతులు? చాలా ఆనందం. రారా పోదాం. ఇద్దరం వెళ్ళాం, హోటల్కి వెళ్ళాం, ఏదో ఒకటి తిని ఏదో ఒకటి తాగి, అంత కాస్ట్లీ. మళ్ళీ మనం ఫోన్ చేశాడు, ఎక్కడున్నావు నాడు, అసలు కనబడట్లేదు. నేను నిన్న ఒక రోజంతా కలవాలి, నా అనుభూతులు నా బాధలన్నీ నీతో పంచుకోవాలి. ఎక్కడ కలుసుకున్నావు చెప్పు అన్నాడు. మీ ఇంటికి వద్దాను. లేదు ఎక్కడ వద్దు, అసలు ఈ సత్రపల్లిలోనూ వద్దు, గుంటూరులోనో లేకపోతే ఎక్కడో విజయవాడలో పెద్ద హోటల్కి వెళ్ళి మనం ఆ రోజంతా
అనేక విషయాలు నీతో చెప్పుకోవాలి. చూడండి, అనుభూతులు ఎలా ఉంటాయి, చాలా అవి ఒక ఆనందంగా ఉంటాయి. దేవుడు మనల్ని బతికించి ఇప్పుడు వీళ్ళని నరకం నుండి పాతాళ పరదేశం నుండి బయటికి తీసుకొస్తే మళ్ళా భూమి మీదకి వచ్చి ఎట్టుంది. ఇప్పుడు అడిగినట్టు అందరూ సరే చూసుకుంటా. అప్పుడు యేసయ్య అన్నాడు, ఓకే 40 రోజులు నేను ఇక్కడే ఉంటా, మీరు పోయి చూసుకోండి. అప్పుడు అబ్రహాం శారా తీసుకొని ఆ మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనం దగ్గరికి వెళ్ళిపోయి, మమ్రే శారా, ఈ చెట్టు కిందే నేను యేసయ్యను కూర్చోబెట్టాను, ఏంటి నీ గుడారంలో రొట్టెలుగాను మాంసం తయారు చేసి పెట్టు, నువ్వు నవ్వి గుర్తుందా? నేను నవ్వలేదన్నావు, నవ్వి కూడా. అప్పుడు ఆయన చంపేసి ఉండేవాడు, నా గురించే నేను చంపకుండా ఆపాడు. హల్లెలూయా. ఇదిగో అక్కడే నిన్ను నేను పాతి పెట్టా, ఆ స్థలాన్ని నేనే కొన్నాను, ఆ మక్పేల పొలాన్ని నేను కొన్నాను. ఇలా 40 రోజులు ప్రియులారా వాళ్ళు భూమి మీద తిరిగి 40 days అయిపోయిన తర్వాత మన ప్రవక్త అంటున్నాడు, ఆయన అందరినీ సమకూర్చి 12 మందిని 11 మందిని పోగు చేసి, వింటున్నారా, వారికి అనేక సాక్ష్యాలు ఇచ్చి, వాళ్ళకి కనపడి, వాళ్ళ హృదయాలను మరలా దృఢపరిచి ధైర్యపరిచి, నేను తండ్రి యొక్క వాగ్దానం మీరు పొందేదాకా మీరు ప్రార్థన చేయండి అని చెప్పి, హల్లెలూయా, ఆ లోకాన్ని, పాపాన్ని, పాతాళమును, మరణమును కాదు కానీ భూమి ఆకర్షణ శక్తిని కూడా ఆయన జయించేశాడు. 40 రోజులు అయిపోగానే ఆటోమేటిక్ ఇలా పైకి వెళ్ళిపోతున్నారు. అంటే దేవుని బిడ్డలంట లోకమును జయించినప్పుడు, వింటున్నారా, కడబోర ఎప్పుడైతే మోగుద్దో ఆ సమయంలో మనము మార్పు చెంది ఆటోమేటిక్గా ఇప్పుడు మనం పైకి వెళ్ళాలంటే విమానం కావాలి. రేపు మనకు అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆ స్వరము వినపడగానే మనకి భూమి ఆకర్షణ శక్తి మీద కూడా జయం వచ్చేస్తుందంట. భూమి ఆకర్షణ శక్తి మీద కూడా మన యేసయ్య జయాన్ని పొందాడు. ఆయనే కాదు కానీ ఆయన బిడ్డలకు కూడా ఆ శక్తినిచ్చి ఆ పాత నిబంధన భక్తులందరినీ కూడా తీసుకొని అలా వెళ్ళిపోతున్నారు పైకి. ప్రవక్త దాన్ని మరి చక్కగా వివరిస్తున్నాడు. ఆ చంద్రమండలాన్ని కూడా చూసుకుంటూ పోతున్నారంట. పోయేటప్పుడు చెప్పుకున్నారంట, దీని మీద రావాలంటే ర్యాకెట్ మీద రావాలా, కానీ మనం దీన్ని పక్కకుండానే దాటుకుంటూ వెళ్తున్నాం. చంద్రమండలం, ఆ గ్రహాలు, ఆ నక్షత్రాలు అవన్నీ దాటుకుంటా పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక పట్టణం కనపడింది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ పట్టణము ఎప్పుడైతే కనబడిందో ప్రియులారా, పరలోక గుమ్మములారా మీరు తెలుసుకోండి అని చెప్పేసి ఒక పెద్ద స్వరం కనపడింది. గుమ్మములారా, చదవండి. దావీదు పలికిన మాట అది. దావీదు ప్రవచించాడు. ఎందుకంటే దావీదుకు తెలుసు ఆయన మానవుడిగా లోకానికి వస్తాడు. ఆయన పాతాళాన్ని, లోకాన్ని, మరణాన్ని, సమాధిని మొత్తాన్ని కూడా జయించుకొని భూమి ఆకర్షణ శక్తిని కూడా ఓడించి ఆయన పరలోకానికి వస్తాడనే సంగతి దావీదు ముందే చూశాడు. 24వ అధ్యాయము 7వ వచనం, గుమ్మములారా, పరలోకంలోకి వెళ్ళగానే మెయిన్ గుమ్మం ఓపెన్ అవుతుంది. గుమ్మములారా, 24వ అధ్యాయం 7వ వచనం కీర్తన, మీ తలలు పైకెత్తుకోండి, మహిమగల రాజు ఎవరు వస్తున్నారు ఇప్పుడు లోపలికి? లోకాల్లోకి వెళ్ళి మానవుడిగా పుట్టి రోగాన్ని, పాతాళాన్ని, సమాధిని, భూమి ఆకర్షణ శక్తిని, సమస్తాన్ని కూడా గెలిచిన రాజు వస్తున్నాడు. ముఖ్యమంత్రి వస్తున్నాడు అని చెప్పట్లా. ఆయన 5,000 కోట్ల మెజార్టీతో గెలిచి వస్తున్నాడని చెప్పట్లా. అక్కడ ఈ రాజు ఎట్లా వస్తున్నాడు? లోకములో ఏ వ్యక్తి చేయని గొప్ప కార్యం, మరణాన్ని, సమాధిని, పాతాళమును, చివరికి భూమి ఆకర్షణ శక్తిని కూడా గెలిచి తిరిగి మళ్ళీ పరలోకంలోకి అడుగు పెడుతున్నాడు. ఎవరు ఆయన? యేసు ప్రభువా, యెహోవా?
ఆడేముంది చదవండి. అదే పేరు చదవండి. మహిమ గల రాజు ప్రవేశించినట్లు ఆ పురాతనమైన తలుపులారా పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? మహిమ గల ఈ రాజు ఎవరు? బల శౌర్యములు గల యెహోవా. బల శౌర్యము గల యెహోవాయే. యేసు ప్రభు కాదు ఇక్కడ, ఆ యెహోవాయే యేసులాగా వచ్చాడు, సమస్తాన్ని ఓడించాడు. తిరిగి మళ్ళీ ఆ యెహోవాయే లోపల తన సైన్యముతో ప్రవేశిస్తూ ఉన్నాడు. సైన్యం ఎవరిల్లు ఇక్కడ చెప్తున్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు, గృహమునకు తిరిగి వచ్చినప్పుడు స్వాగతమును గురించి మీరు ఎంతో చెప్పవచ్చు కదా. అంటే గెలిచి తిరిగి వస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది? ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలిచి జయ ధ్వనులతో ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఎట్లుంటుంది? ఇంట్లో వాళ్ళు ఎట్ ఫీల్ అవుతారు? ఆయన గెలిచిండు. స్వాగతం పలుకుతారా లేదా? ఇంటి వాళ్ళు వచ్చి దిష్టి తీసి, ఇక్కడ దిష్టి కాదు, పరలోకపు సైన్యం అంతా ఘన స్వాగతాలు పలుకుతున్నారు. హల్లెలూయా. అది వివరిస్తున్నాడు ప్రవక్త. ఎలాంటి గుమ్మం అది? అచ్చట విలువైన ముత్యముతో పొదిగిన ద్వారము దగ్గర దేవదూతలు నిలబడి స్వాగతం పలుకుతున్నారు. ఏం గుమ్మం అది? ఏకం. ఈ గుమ్మం అంటే ₹1,00,000 అయింది అంటాం మనం ఇంటికి పెట్టి. ఏదో పిచ్చి గుమ్మాలు ఏదో తయారు చేస్తాం. కానీ యేసయ్య గుమ్మం ఏంటి? ఒకే ఒక ముత్యముతో తయారైన గుమ్మం అంటది. దూతల వెంటనే ఆ గుమ్మమును తెరిచి మహిమకరముకు వీధుల గుండా యేసును వెంబడిస్తూ ఆయన వెనుక వస్తున్న పాత నిబంధన పరిశుద్ధులు అందరూ యేసు నామము యొక్క శక్తిని కనపరచండి. ఆ యేసుక్రీస్తు ఎవరో కాదు గాని యెహోవాయే. హల్లెలూయా అని పాటలు పాడుచుండిని. ఆయన అచ్చట తండ్రి యొక్క సింహాసనం, అంటే తండ్రి అంటే మన తండ్రి అనుకోబాకండి, యెహోవాయే యేసుకు వెళ్ళాడు, యెహోవాయే లోపలికి ప్రవేశిస్తున్నాడు. అంటే ఒక చిన్న ఒక సందర్భంలో చెప్తున్నాడు. ఇదిగో వీరిచ్చటకు వచ్చి ఉన్నారు అంటే పాత నిబంధన భక్తుల గురించి దేవుడు పరలోకానికి పరిచయం చేస్తున్నాడు. ఇదిగో ఈయన యోబు నా కోసం ఆస్తి పోయినా, పిల్లలు చచ్చిపోయినా, సమస్తం పోయినా, భార్య తిట్టినా నా కోసం నిలబడ్డాడు అనగానే పరలోకమే చప్పట్లు కొడుతున్నాడు. ఓ ఈయన చాలా గొప్ప విశ్వాస వీరుడు. హల్లెలూయా. ఇదిగో ఈయన 100 ఏళ్ళకి నేను పిల్లల్ని ఇస్తానని ఎదురు చూస్తా నిలబడ్డాడు. ఈయన విశ్వాసులకు తండ్రిగా నిలబడ్డాడు భూమి మీద అనగానే పరలోకమే మారిపోతుంది. నిజంగా దాన్ని ఊహిస్తుంటే నాకు అనిపిస్తుంది, ఈ పిచ్చి పిచ్చి ఎలక్షన్లో గెలిస్తే ఏ పిచ్చి పిచ్చి పాత్రలు అంటే పోస్టులు అన్నీ మనకి ఇస్తాడు. ఆయన ఎంపీ, ఈయన ఎమ్మెల్యే, ఆయన చీఫ్ మినిస్టర్, ఆయన మోడీ, ఆయన భారతదేశం. చూడండి ఎన్ని కోట్లు మనం భారతదేశంలో ప్రజలు వేయాలి? 140. ఓకే. కానీ పరలోకములో 100ల కొలది 100ల కోట్లు. ఆ దేవదూతలు రాజస్వాగతం పలుకుతుంటే అసలు ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. నాకేమో కానీ చదివినప్పుడల్లా నాకు చాలా అస్సలకి మనం ఇక్కడ అన్నీ వేస్ట్ అనిపిస్తుంది. మరి గెలిచినా మనం ఎవడో కూడా కూర్చున్నాము, మళ్ళీ సెలవు అంటే. కానీ ఆ ఉన్నతమైనది అక్కడ స్వాగతం పలుకుతుంది. అయితే నేను మామూలుగా పిచ్చోడా దేశపాడాడు. ఈయన సంవత్సరం, ఈయన గాడిద దౌడ ఎముక తీసుకున్నాడు, 1000 మందిని కొట్టాడు, చప్పట్లు కొట్టాడు. అక్కడ 10 మంది కాదు, ఆడ దూతల స్వరము, దూతలు చప్పట్లు. అదిగో ఆయన దానియేలు సింహాల గోంలో నా కోసం నిలబడ్డాడు. ఇదిగో వీళ్ళు ముగ్గురు మామూలు కాదు, వీళ్ళే అగ్నిలోకి నడుచుకుంటూ పోయారు, చప్పట్లు కొట్టాడు. వీళ్ళరా ఒక ఎత్తబాటు అయిపోయింది. అయితే వాళ్ళు మన కొరకు ఎదురు చూస్తున్నారంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక.
కాక. వాళ్ళు రక్త సంబంధులు, మనం ఆయన వధువుగా పక్కనే కూర్చోబోతున్నాం. మనకెంత స్వాగతం ఉంటుంది చెప్పండి ఇప్పుడు. అందుకే పెళ్లిలో అబ్బాయి వచ్చేటప్పుడు ఎవడను చూడు, అబ్బాయి సిద్ధపడటం కూడా టపటప ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. కానీ అమ్మాయిని సిద్ధపరచడానికి పెళ్లి మాత్రం కానీ అంటారు. పెళ్లి దగ్గరికి వస్తుంది, ఆడ మాత్రం ఎట్లుంటుంది చెప్పండి. ఆడవాడిని పెళ్లి కూతురు రెడీ చేసినప్పుడు ఎట్లుంటుంది? ఒక వచ్చి ఈ జడ బాగాలని ఇప్పేసి ఆడేమో అయ్యగారు పెళ్లి కూతురుని తీసుకురండి అంటూ ఉంటాడు. వచ్చి ఏం చేస్తారు, ఎవరు ఈ జడ వేస్తున్నారు? మళ్ళీ ఇంకొక వచ్చి ఏంటి షేర్ ఇంత సెట్ కట్టారు. ఇంకొక అమ్మ నాకు ఎన్ని చూస్తున్నప్పుడు, బా దేవుడా నీ వధువు కూడా 2000 సంవత్సరాలు అందుకే నన్ను సిద్ధపరిచావు. నువ్వేమో మామూలుగా వచ్చావు, 3.5 సంవత్సరాలు అటు ఇటు తిరిగి చచ్చిపోయి తిరిగి లేచావు. ఇప్పుడు నీ భార్యకి ఎన్ని వేల సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. ఏమో మళ్ళీ ఈమెకి 7 వర్తమానికులు సిద్ధపడుతున్నారా? కాబట్టి పిల్లరా, త్వరలో కడబోర మోగబోతుంది. వాళ్ళకంటే ఎక్కువ ఘన స్వాగతాలు రేపు మనకి కలగబోతుంది. రాజుతో పాటు పరలోకం కూడా లేచిందంట. పెళ్లి కొడుకును కూడా లేపుతాం మేము వచ్చేటప్పుడు. ఇందులో అసలు ఈ సిస్టం ఎవడు పెట్టాడు అన్నట్టుగా నాకు కోపం వచ్చింది. పెళ్లి కొడుకు అన్న డైరెక్ట్ కూర్చోవచ్చు కదా, పెళ్లి కూతురు వస్తుంటే. మేము పెళ్లి కొడుకుని కూడా నుంచోబెడతాం పెళ్లి చేస్తాం. ఏంది ఇది అనుకుంటే రేపు యేసయ్య కూడా లేచి నిలబడుతున్నాడు. మనం వస్తున్నప్పుడు ఘన స్వాగతం, రాజ స్వాగతం, అది 2వ పునరుద్ధానం. పునరుద్ధానంలో 2వ భాగం. పునరుద్ధానంలో ఒక భాగం అయిపోయింది. ఆమేన్. రాజ స్వాగతాలు పలుకుతూ నేను చెప్పాను కదా ఒక స్టోరీ, ఇక్కడ చెప్పలేదు, యూట్యూబ్లో ఉంది, ఇది చూడండి. అందుకే ఆయన పరిచయం చేస్తూ ఏమంటున్నాడంటే, వీరు కొంచెములో నమ్మకముగా ఉన్నారు. ఆ స్విట్జర్లాండ్ గుర్తుందా? చెప్పండి, చెప్పానా? గుర్తుందా? స్విట్జర్లాండ్ ఇక్కడ చెప్పాను, యూట్యూబ్లో. ఇంకా ఆ ఒక్కడు ఆ దేశాన్ని కాపాడటానికి ఒక్కడే నిలబడ్డాడు. ఆ దేశం ఒక చిన్న దేశం, స్విట్జర్లాండ్. ఆయన పేరు ఏం పేరు అని చెప్పాను, గుర్తుపెట్టుకుంటారా? ఆర్నాల్డ్ విన్ కిర్లీ. అసలు చదవటానికి యాగోబా అరే యేసా ఇట్లా అంటే బాగుంటుంది కానీ ఏమ్మా లేదా ఏం పేరు ఇది? ఆర్నాల్డ్ విన్ కిర్లీ. ఏ దేశం? స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ దేనికి ప్రసిద్ధి? ఆ చిన్నప్పుడు చదువుకున్నా. అక్కడ గడియారాలు తయారవుతాయి, ఇప్పుడు అన్ని చోట్ల అవుతుంది. అప్పుడు ఈ దేశంలోనే, స్విట్జర్లాండ్ చిన్న దేశం, అయితే అన్ని దేశాల్లో ఇది చాలా చిన్నది. వీళ్ళకి సైన్యం కూడా లేదంట, మనకు ఆర్మీ ఉంది. ఆమేన్. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే, మనకి చిన్న దేశం, సైన్యం ఎందుకు, మళ్ళీ వాళ్ళకి మనం డబ్బులు ఖర్చు పెట్టి తుపాకులని సైనికులని, మనకు అసలు యుద్ధాలే వద్దు అని వాళ్ళు సైన్యము లేకుండా ఉండి బాగా డెవలప్ అయ్యారు. అయితే ఒక సైన్యం ఆ దేశాన్ని దోచుకోవడానికి వచ్చేస్తుంది, పెద్ద సైన్యం వస్తుంది. అందుకే మన ప్రవక్త అంటాడు, ప్రపంచంలో ఉన్న నాయకుల్ని మనం ఎప్పుడూ తలుచుకుంటాం. ఈయన మహాత్మా గాంధీ దేశం కోసం సత్యాగ్రహం చేశాడు, ఆయన అల్లూరి, ఈయన భగత్ సింగ్, ఆయన
చెప్పండి, వీళ్ళన్నీ ట్యాంక్ బండ్ దగ్గర ఉంటాయి హైదరాబాద్. వాళ్ళు చూసుకున్నప్పుడు మనకేమవుతాయి, వీళ్ళు ఎటు పోరాడారు, అటు పోరాడాడు. ఆయన సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ మిలిటరీని తయారు చేశాడు, ఆయన ఆర్మీ. వింటున్నారా? ఇలా నాయకుల్ని చూసినప్పుడు మనకి ఒకలాంటి ఉత్సాహం కలుగుతుంది. ఉత్సాహం, ధైర్యం. ఆ దేశానికి సంబంధించిన పోరాటానికి సంబంధించిన ఒక ఏమొస్తుంది అంటారు దాన్ని, ఫైర్. అది ఫైరే కదా. ఆమె ఇక్కడ ప్రవక్త ఏమన్నాడంటే, ఈ దేశానికి సంబంధించిన వాడు ఆర్నాల్డ్. అయితే ఆ దేశ ప్రజలు ఈయన పేరు చెప్తేనే అందరూ బాధలో కన్నీరు పెట్టుకుంటారంట. ఆ దేశ ప్రజలు ఈయన పేరు ఎత్తితే అందరూ దుఃఖంలో మునిగిపోయి తలను దించుకుంటారు. ఎందుకంటే ఆ దేశం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఎలా పెట్టాడు అంటే, ఆ చిన్న కథ ప్రవక్త చెప్పిన మాట నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఈరోజు మనకు ఒక మాదిరి. ఆమె ఈ దేశ సైన్యం అంతా కూడా ఈటలతోటి, బల్యాలతోటి, కత్తులతో, డాళ్లతో ఆ దేశం మీదకి దండెత్తి వస్తున్నప్పుడు అప్పుడు ఈ ప్రజలందరూ కూడా చూసి ఇప్పుడు ఆ దేశాన్ని వాళ్ళు ఎలాగైనా కాపాడుకోవాలి. తలుపేసి కొడితే పిల్లి కూడా పులైద్దంట. అది అడ్డం తిరిగి మనల్ని భయపెట్టి మనుషులు కూడా చంపుతుందంట. పెద్ద విపరీతమైన అరుపరిశలు అనుకో, మన గుండె ఆగిపోయి అది మేము అంటదు. కానీ తలుపులేస్తే స్వరం మారింది. రాత్రిపూట అప్పుడప్పుడు అరుతాయి అంటా ఉంటాయి. పిల్లలిద్దరూ వారు అమ్మ అంటా ఉంటారు. వింటున్నారా? అలాగే ఇక్కడ మన ప్రవక్త అంటున్నాడు, ఈ దేశం ఏదో ఒక రకంగా మన దేశాన్ని కాపాడుకోవాలి. మన దేశంలో సైనికులు లేకపోయినా మనమే ఏదో ఒక రకంగా ఆ దేశానికి ఎదురు నిలబడి మన ఆస్తులు, తర్వాత మన పిల్లల్ని, ఎందుకంటే వచ్చారంటే అందరినీ చంపేసి యవ్వన పిల్లలను కూడా పట్టుకుని తీసుకెళ్ళిపోతారు, మగవాళ్ళని ఆడవాళ్ళు తీసుకెళ్ళి. అప్పట్లో మనుషుల్ని బానిసలుగా వాడుకునేవాడు, పనులు చేయించుకునేవాడు తీసుకెళ్ళి. వింటున్నారా? అయితే ఇక్కడ వీళ్ళందరూ ఏం చేశారంటే, వాళ్ళ ఇళ్లలో వాళ్ళకంటూ ఆయుధాలు లేవు, వాళ్ళ ఇళ్లలో ఏం దొరుకుతుంది అది తీసుకుని బయలుదేరారు. గొడ్డలు ఉంటే గొడ్డలి, కర్ర ఉంటే కర్ర, కత్తి ఉంటే కత్తి, కత్తిపేటలు, కొడవళ్ళు, లిక్కులు ఇవన్నీ తీసుకొని ఒక సైన్యముగా వచ్చి నిలబడ్డారంట. నిలబడ్డా అటు చూస్తేనేమో వేల మంది ఉన్నారు, ఇటు చూస్తే వందల మంది ఉన్నారు. ఒరే, మనం పట్టుకున్న ఆయుధాలు పనికిరావు, జనం కూడా మనం సరిపోం. ఈరోజు మనం ఓడిపోవటం ఖాయమే. ఇక మన దేశం కొల్లబోద్ది. ఎలా అంటున్నప్పుడు ఈ ఆర్నాల్డ్ ఒక్కడు బయటకు వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సైన్యంలో నుండి బయటకు వచ్చి అంటాడు, భయపడొద్దు, ఈరోజు మీరు కేవలం నన్ను వెంబడించండి, తప్పకుండా మన దేశం గెలుచుద్దని నేను నమ్ముతున్నానంటే ఏం చేస్తావు, ఆయన ఒక్కడు ఏం చేస్తావు చెప్పు. అప్పుడు అన్నాడంటే ఆర్నాల్డ్, నేను ఆల్రెడీ ఇంటికాడ బయలుదేరేటప్పుడే నా భార్యకు చెప్పా, నా పిల్లలు ముగ్గురు కొడుకులైంది, ఆ ముగ్గురు కొడుకుల్ని నా భార్యని దగ్గరికి తీసుకొని చివరిసారిగా వాళ్ళని ముద్దు పెట్టుకొని నా భార్యతో చెప్పా, ఇక నన్ను మీరు చూడరు. ఈరోజు మన దేశం కోసం నేను చచ్చిపోవడానికి వెళ్తున్నాను. అదిగో ఆ కొండ అవతల నా ఇల్లు ఉంది, నా భార్యకి పిల్లలకి నేను చెప్పేసి వచ్చేసాను. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో కేవలం నన్ను చూడండి, ఆటోమేటిక్గా మీరు గెలుస్తారు. ఏంద్రా నేను చూస్తే మేటకలుగుతాం, ఏం చేయబోతున్నాం అంటే ఏదో చేస్తా, మీరు చూడండి అని చెప్పి ఆయన చేతిలో ఏదో కర్మకుంటే దాన్ని ఇసిరేసి అవతల పడేసి ఒక్కడే పరిగెత్తుకుంటూ సైన్యంలోనికి వెళుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును కాక. ఈ అందరు యుద్ధానికి అందరూ రావాలి కదా, ఈడేంద్ర ఒక్కడే వస్తాడు, చేతిలో కూడా అవతల పడేసి ఉత్తమ మనిషి వస్తాడు ఏందని అందరికి భయం పుట్టిందంట, ఆశ్చర్యం వేసిందంట. వెంటనే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇంచుమించు ఒక 100 బళ్ళాలు గురిపెట్టి ఆ ఆళ్ళ పక్కన ఆయన వస్తున్నప్పుడు వదిలినప్పుడు 100 ఈటలు వచ్చి ఆయనకి గుచ్చుకున్నాయంట.
ఆయన అక్కడే 100 ఈటులు దిగబడి చచ్చిపోయాడు. ఒక మనిషిలో 100 ఈటులు దిగితే ఎట్టుంటే, అయితే వెళ్ళేటప్పుడు ఇలా వెళుతున్నాడంట, నా దేశాన్ని రక్షించుకోవాలి, నా దేశానికి స్వతంత్రం కావాలి, నా దేశము అమ్ముడు ఎవరి చేతులకు వెళ్ళకూడదు, స్వతంత్రం మాకు కావాలని చెప్పేసి కేకలేసుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఎప్పుడైతే 100 పళ్ళాలు ఆ యొక్క శరీరంలోకి దిగినాయో, వెనకాల వీళ్ళకి ఏమనిపించిందో తెలుసా? ఒరే, మనం ఉంటే ఎంత పోతే ఎంత. మనోడు చూడు ఎట్లా చచ్చిపోయాడు. మనం కూడా తెగించినోడు ఏం చేస్తాడు, ఇక రండ్రా అని చెప్పేసి మొత్తం పరిగెత్తుకుంటూ అందరిలో ఆ రక్తం వేడెక్కిపోయి ఇక అడ్డం వచ్చిన రాయి తీసుకుని కొడితే తెప్పకూడదు చెప్తాడంట. గొడవలు పెట్టి పీకలు కోసేస్తున్నారంట. వాళ్ళు దడుచుకున్నారంటే ఇల్లు ఇటు తెగబడ్డారు. ఏంది యుద్ధం అంటే ఇటు చేయాల యుద్ధం ఎట్టుంది, బర్ర బాటను పొడిచిపారేయట్లే. వాడు కత్తి ఎత్తేసరికి పోయి పొడుచుకుంటా మొత్తాన్ని నరుక్కుంటా వెళ్తున్నప్పుడు వీళ్ళకి భయం పుట్టి అందరూ పారిపోయారు. లేదు, రాక్షసులా పారిపోయారు. ఉన్నది చిన్న గుంపే, లేదు ఇలా మారిపోయారు. అసలు తెగించారు. ఆ విధముగా శత్రువుని ఎదిరించి వాళ్ళ దేశాన్ని కాపాడుకున్నారు. కారకులు ఎవరండి? ఆర్నాల్డ్. ఈ రోజు కూడా మన తండ్రి అయిన దేవుడు చప్పలు కొట్టాడు. ఆదాము యొక్క సంతతి అన్నాడు ఇక్కడ ప్రవక్త. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవగ్రంథములో రాసుకున్నాడు, ఎవరినైతే ఆయన జగదుత్పత్తికి ముందు ఎన్నుకున్నాడు, ఆయన కుటుంబీకులు ఒక చిన్న గుంపుగా ఉంటారు. ఇక్కడ చప్పలు కొడదాం. అందుకే ఏమన్నాడు, ఆయన కుటుంబాన్ని పెద్ద గుంపు అన్నాడు, చిన్న మంద. ఈ సైతాను పిల్లలు కోట్ల కొలది మంది ఉంటారని ఆయనకి తెలుసు. ఆమేన్. కాబట్టి చిన్న మందకి, ఈ చిన్న మందని తప్పకుండా కాపాడాలి. ఈ చిన్న మంద తప్పకుండా వాళ్ళు ఈ లోకాన్ని జయించాలి. కనుకనే ఆయన మానవుడుగా వచ్చి మన ముందు ఆయన నడిచి, వింటున్నారా? మన ప్రధాన యాజకుడు, చదవండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చెప్తే చదివితే నేను ప్రార్థన చేస్తా ప్రియులారా. ఎందుకంటే ఇక సమయం లేదు, అయిపోయింది, 12 కావస్తుంది. ఇంత గొప్ప వీళ్ళందరూ ఎవరంటే సాక్షులు ప్రియులారా. వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు. సంసారం చేతిలో ఏమనుందో చెప్పండి? ఆ 7 జనం తప్ప ఏమీ లేదు. కానీ అటు ఇటు చూశాడు, గాలిలోనే ఒక దొరికింది. రండ్రా చూసుకుందాం అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. బైబిల్ ఏమంటుందంటే, యెహోవా ఆత్మ సంసోనును ఆవరించగా. హల్లెలూయా. ఇంకొక ఆయన ఉన్నాడు, కరెక్ట్ గా బస్తాలకి ఎత్తే టైంకి ఫిలిస్తీన్లు గుర్రాలు వేసుకొని బండ్లు వేసుకొని వచ్చేవాళ్ళంట. ఎత్తండ్రా అనేవాడంట. ఆ సమయంలో శంకర్ చేతిలో ముళ్ళుగర ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ముళ్ళుగర తీసుకున్నాడు. రంగా చూసుకున్నాం అని చెప్పేసి 600 మందిని ముళ్ళుగరతో పొడిచింది. అది వాళ్ళ శక్తి, దేవుని శక్తి. వాళ్ళేదో ముళ్ళుగరకి ఏమీ అవదు, కానీ గుద్దుకొకడు పొడితే ఇద్దరు ముగ్గురు దిగిపోతుందంట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాగే వింటున్నారా? చదవండి, పూర్తి చేస్తాను. వీళ్ళందరూ ఎవరంటే పరలోక రాజ్యానికి గొప్ప గొప్ప కార్యాలు చేసి పరలోకములో రాజ స్వాగతముతో పరలోకంలోకి అడుగు పెట్టిన అమర విశ్వాసం, అమర వీరులు వీళ్ళు. వీళ్ళ గురించి హెబ్రీ పత్రికలో దేవుడు గొప్పగా రాశాడు. పౌలు ద్వారా రాపిస్తున్నాడు. ఇంత గొప్ప ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? వీరులు ఏబేలు దగ్గర మొదలు పెట్టాడు. ఇదంతా విశ్వాస వీరులు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున ఇప్పుడు ఏం చేయాలి? మనం కూడా వాళ్ళని చూసి రోషం తెచ్చుకోవాలి. ఆ దేశ ప్రజలు ఎలాగైతే ఆర్నాల్డ్ను చూసి రోషం తెచ్చుకొని ప్రాణాలకు సైతం తెగించి ఓడించారు. ఈరోజు యుద్ధము యెహోవాది. దావీదు కేవలం ఒక రాయితో ఫిలిస్తీన్ను చంపేశాడు. ఆ యొక్క ఫిలిస్తీన్ నాయకుడైనటువంటి
ఆ గొలియాతును కొట్టాడా? మరి ఈ రోజు మన విశ్వాసం ఏంటి? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉండగా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును ఏం చేయాలి? చిన్న చిన్న పాపాలే పెద్ద పెద్ద పాపాలుగా మారిపోతాయి ప్రియులారా. వింటున్నారా? చిన్న చిన్నవి. అందుకే వాటికి ఏమని పేరు పెడుతున్నట్టు ఇక్కడ సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి అంటున్నాడు. మార్తా నీవు నమ్ముచున్నావా? నీ తమ్ముడిని లేపుతానంటే నువ్వు నమ్ముతావా? ఇప్పుడు కాదులే ప్రభా, ఇప్పుడేం చేయలేవులే ప్రభా, నీవు అడిగితే ఇప్పుడైనా జరిగిద్దయ్యా అంటే ఈరోజు సంఘ శాఖలన్నీ కూడా మత సిద్ధాంతాలతో నిలబడ్డారు. కానీ నిన్ను నన్ను దేవుడు వాక్యం దగ్గరికి తీసుకొచ్చాడు. ఈరోజు మనం వాక్యంతో నిలబడే కాలం ప్రియులారా. ఎందుకంటే ఒక పునరుద్ధానం జరగబోతుంది. మార్తా పునరుద్ధానమును జీవమును నేనే. బ్రతికి ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో చనిపోయిన వాడు లేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన యొక్క జీవిత లక్ష్యము ఏమై ఉండాలంటే ఒక పునరుద్ధానము త్వరలో జరగబోతుంది. అది మన మనసులో ఉండాలి. కానీ ఇంకా ఏదేదో లోకంలో మనకి ఉండటానికి వీలేదు. ఇప్పుడు చేయండి 2వ వచనం. ప్రతి భారమును విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా. ఆ దేశం వాళ్ళు ఎవరి వైపు చూస్తూ యుద్ధం చేశారు? ఆర్నాడు తట్టు చూశారు. ఇప్పుడు మనము యుద్ధం ఎవరిని చూస్తూ చేయాలి? పాస్టర్లు చూడొద్దు, ప్రార్థన కూడా చూడొద్దు, యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. నిజమే, మన విశ్వాసం చిన్నది, మన కులం చిన్నది, మన మతం చిన్నది పిల్లల. క్రైస్తవ మతం అంటే అందరికంటే హీనమైంది. మానవాది కూడా దేవుడు రా యేసు ప్రభు. నిజమే, మన చేతిలో ఉన్నది చిన్న రాయే, కానీ అది గొలియాతును కూడా కొట్టగలదు. మన చేతిలో ఉన్నది ముళ్ళుగారే 600 మందిని చంపగలదు. మన చేతిలో ఉన్నది గాడిద దౌడు ఎముకి 1000 మందిని కొట్టేసి. ఇక్కడ అదే అంటున్నాడు ప్రవక్త, వీరు కొంచెములో నమ్మకముగా ఉన్నారు, నా ద్వారా గొప్ప కార్యాలు చేశారు అని పరలోకంలోకి తీసుకెళ్లి రాజస్వాగతం పలుకుతూ వాళ్ళకి బహుమానాలు ఇస్తున్నారు. కాబట్టి ప్రియులారా, మన గోల్ ఒకటి, త్వరలో పునరుద్ధానం జరగబోతుంది. అందుకే ఇంకొక వాక్యం కూడా చదివితే, ఎందుకంటే ఇంకా చాలా దొరుకుతున్నాయి, కానీ సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఈ పందెములో ఎటవరిగేద్దాం. నేను రాలే, ఇంత పొద్దున్నే పెడితే నేను ఆడొచ్చేది, నేను లేచేసరికి 9 అయింది. అదే ఆ పోరాటం. సైనికుడు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నారు. ఏ టైంలో సైనికుడిని పిలిచిన ఒక రాజు ఒకసారి 1 గంటప్పుడు ఢిల్లీలో ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చేశాడు. అప్పుడు రాజీవ్ గాంధీ, ఎందుకంటే పోలీసు వాళ్ళకి అడ్డం తిరుగుతున్నారు ప్రజలు ఎర్రకోట దగ్గర. రాత్రి 1 గంటకి ఫైరింగ్ ఆర్డర్. అరగంటలో మీరు అక్కడ ఉండాలా? అరగంటలో బయలుదేరుతామా? బట్టలు వేసుకోవాలి, ఆ తుపాకులు ఉండే గదిలోకి వెళ్ళాలి. ఆ పెద్ద హాల్లో ఉంటాయి మా తుపాకులన్నీ వరుసనే తగిలించి ఉంటాయి. మా నెంబర్, మా తుపాకి మేమే తీసుకోవాలి, బట్టలు వేసుకోవాలి, హెల్మెట్లు పెట్టుకోవాలి, అప్పటికప్పుడు బూట్లు కట్టుకోవాలి. పెట్టున్నారా? క్రైస్తవుడి జీవితం కూడా ఒక సైనికుడు లాంటిదే ప్రియ. ఏ టైంలో పాస్ గారు ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉండాలి. అంతేగాని అట్టయితే రాలేని అయ్యారు. నువ్వు క్రైస్తవుడివే కాదు, నువ్వు అసలు సైనికుడివే కాదు. పెట్టున్నారా? చదవండి. చూచుచు పందెములో ఎటు పరిగెద్దాం? నీకున్న చిన్న విశ్వాసం చాలు. నీ చేతిలో ఏదుంటే అది చాలు. కానీ ఎవరున్నారు నీ ముందు? దానిని కొనసాగించేవాడు యేసయ్య. కనుక ప్రియులారా, క్రైస్తవుని యొక్క జీవితము దేని మీద ఆధారపడిందంటే పునరుద్ధానం మీద ఆధారపడింది. అందుకే పౌలు చెప్పిన ఒకే ఒక
ఆయన యొక్క జీవిత లక్ష్యం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మన జీవిత లక్ష్యము దేని మీద కట్టబడాలో, ఏ విధము చేతనైనా 3:9 ఎలాగైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగాలి. దేనికి ఇప్పుడు మనం క్రైస్తవ జీవితం దేని మీద ఆధారపడింది చెప్పండి? ఒక పునరుద్ధానం జరగబోతుంది. మాతా జీవమును పునరుద్ధానమును నేనే, బ్రతికి ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో చనిపోయిన వాడు తిరిగి లేస్తాడు. దేని మీద పెట్టాడు ఇప్పుడు పౌలు జీవిత లక్ష్యం? ఎలాగైనా కోట్లు సంపాదించాలి, ఎలాగైనా బిల్డింగ్లు కట్టాలి, ఎలాగైనా పేరు తెచ్చుకోవాలి. అది కాదు, ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగాలి. తర్వాత ఆయన మరణములో ఏంటి అన్నం తినడం లేదు అసలు. ఇక నుంచి అన్నం పెంచు. 7 గారు తక్కువ అవుతుంది, ఇక్కడ పెద్దగానే అవుతుంది. చదవండి. ఆయన మరణ విషయములో నేను కూడా సమానమైన అనుభవాన్ని పొందాను. నా తండ్రి దేనికి భయపడలేదు. నా తండ్రి ఆయన రాత్రి అనక పగలనక నా కొరకు ఆయన జీవితాన్ని ధారపోశాడు. నేను కూడా అదే అనుభవాన్ని కలిగి ఉంటా. అదిగా నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, ఇష్టం లేకపోతే ఎక్కడతా, ఇది కాదు. ఆయన మన కోసం తన జీవితం అంతా పోరాడాడు, జీవితం అంతా మనకి సమర్పించాడు. ఆయన మరణ విషయంలో సమానమైన అనుభవాన్ని నేను కూడా పొందాను. ఆయనను, ఆయన పునరుద్ధాన బలాన్ని కూడా నేను తెలుసుకోవాలి. ఆ రహస్యం ఏడుంది? పునరుద్ధాన బలం ఏడుంది చెప్పండి. ఆయన దేవుడు అండి, లేచిండండి అంటుంది. నువ్వు అడిగితే, నేను అడిగినా అంతే. యేసుకు ఎట్లా లేచిండంటే ఆయన దేవుడు కాబట్టి లేచిండు, అంతేనా? కానీ మన ప్రవక్త అంటున్నాడు, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఇది వాక్యమును ఎవరైతే పూర్తిగా నెరవేరుస్తారో మరణము వాళ్ళని బంధించలేదంట. అందుకే యేసు ప్రభు చేత ఒక వాక్యమైనా తప్పించాలని సాతానుడు శతవిధాలుగా ప్రయత్నించిందంట. ఆయనకి పరీక్ష వచ్చింది. ఈ పరీక్షలో ఒక్క దాంట్లో ఆయన తప్పినా మరణం ఆయన వదిలిపెట్టదు. ఇప్పుడు బలం ఏడని చెప్పండి? లేఖనములను ప్రవక్తలు చెప్పిన ప్రతి దాన్ని ఒక్కటి కూడా పొల్లిపోకుండా ఆయన నెరవేర్చాడు. కాబట్టి మరణం ఏం చేయలేకపోయిందంటే ఆయన్ని దాచుకోలేక, యోనాని ఎలాగైతే శాప కక్కేసిందో, కక్కిందా లేకపోతే లోపల పెట్టుకుందా? లోపల ఉన్నని చెప్పి ఏమవుతుంది? దానికి సమాధానం లేదు, దానికి అరుగుదల లేదు, డైజెషన్ ప్రాబ్లం వచ్చేసింది, లోపల తల్లకిందులు అయిపోతుంది. అలాగే సాతాను అందరినీ మింగిందంట, కానీ ఎవరిని మింగకూడదు ఆయన్ని మింగిందంట. అందరినీ మింగింది, ఆదాము మొదలుకొని మొత్తాన్ని చంపుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎవరినైతే మింగకూడదో ఆయన్ని మింగింది. మింగిన తర్వాత ఏమైంది? ఇక లోపల ఉంచుకోలేకపోతే. ఎందుకని? లేఖనములన్నీ నెరవేర్చాడు. చెప్పడం ఈరోజు ప్రియులారా, ఆ పునరుద్ధాన బలం దేంట్లో ఉంది చెప్పండి? ప్రవక్త తీసుకొచ్చిన ప్రతి వర్తమానము, ప్రతి క్రమము మనము నెరవేర్చినప్పుడే ఆ పునరుద్ధాన బలం మనకు కూడా ఉంటుంది. ఆ కేక విన్నప్పుడు మరి సమాధి నిన్ను వదిలిపెట్టాలి కదా, వింటున్నారండి? ఆ కేక విన్నప్పుడు నిన్ను వదిలేయాలంటే ఆ పునరుద్ధాన బలం దేంట్లో ఉంది? వాక్యమును నెరవేర్చుతాడు. మరి నెరవేర్దామా? ఆ పునరుద్ధానం కోసం సిద్ధపడదామా? దేవుడి మాటలు దీవించును గాక. ఆమె అందరూ లేచినబడి, నిజమే ప్రభువా, నీవు విశ్వాసమునకు కర్తగా మా ముందు నువ్వు నడిచావు నాయన, మమ్మల్ని 1000 సంవత్సరాలు నీ రాజ్యములో చేర్చుకోవాలని, మాతో నీవు 1000 సంవత్సరాలు గడపాలని ఆనందము కొరకు నీవు అన్నిటినీ వదిలిపెట్టావు.
నీవు సమస్తాన్ని విడిచిపెట్టావు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. నిజమే తండ్రి, ఒక పునరుద్ధానం జరగబోతుంది. ఆ రోజు లాజరు ఎలాగైతే సమాధిలో ఉన్నవాడు 4వ రోజు బయటకు వచ్చాడో, ఈ రోజు కూడా నాయన ఒక పునరుద్ధానం జరగబోతుంది. ఆనాడైతే పాత నిబంధన భక్తులందరినీ తీసుకొని ఆ పరలోక పట్టణంలోకి నువ్వు ప్రవేశించావు, వారికి బహుమానాలు ఇచ్చావు, వారికి రాజస్వాగతం పలికావు. ఆ 2వ గుంపు నేనే నాయన. నా చేతిలో ఒక చిన్న విశ్వాసమే ఉందయ్యా. నేను ఈ లోకాన్ని జయించలేకపోతున్నానయ్యా, ఈ పాపాన్ని ఓడించలేకపోతున్నానయ్యా, ఈ శరీర కోరికల్ని నేను చంపుకోలేకపోతున్నానయ్యా. భయపడద్దు, నీకు కలిగిన చిన్న విశ్వాసం పట్టు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆ శత్రువును చూసి భయపడుతున్నావా? ఆ స్విట్జర్లాండ్ ప్రజలు ఎలాగైతే ప్రాణాలకు తెగించి నిలబడ్డారో, నీవు కూడా ఈరోజు నిలబడటానికే ఈ వర్తమానం నీ దగ్గరకు వచ్చింది. నువ్వు పిరిగిదాలాగా పారిపోవటానికి కాదు, నువ్వు పిరికోలాగా అధైర్యపడటానికి కాదు. ఇంత గొప్ప వర్తమానం నీకు వచ్చింది ఎందుకో తెలుసా? నీవు పట్టుకున్న చిన్న విశ్వాసం, నీ చేతిలో ఉన్న ఆ చిన్న వాక్యాన్ని పట్టుకో, ధైర్యముగా పరిగెత్తు. ఎందుకంటే నీ ముందు నడిచేవాడు ఆయనే, మన ముందు నడిచిన వాడు ఆయనే, విశ్వాసమునకు కర్త ఆయనే. ఆనాడు స్విట్జర్లాండ్ ప్రజలు ఆనాడు చూసి వెళ్ళినప్పుడు వారు జయించారు. వారి చేతిలో ఏముందో చూసుకోలేదు, వాళ్ళ సైన్యం ఎంతుందో చూసుకోలేదు. కేవలము ఆ వ్యక్తిని చూచడం ద్వారానే వారు జయించారు. ఈరోజు మనం, నువ్వు అనుకోవచ్చు, నేను ప్రవక్త చెప్పినట్టు చేయగలనా, నేను సమయాన్ని పాటించగలనా, నేను వర్తమానంలో ఉన్న వాటిని అన్నిటినీ నెరవేర్చగలనా అని నువ్వు భయపడుతున్నావేమో. భయపడాల్సిన అవసరం లేదు. నీ ముందు ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ధైర్యముగా పోరాడదాం. మన బలము కాదు, ఆయన ఆత్మగానే మనలో ఉండి యుద్ధము చేస్తాడు. నువ్వు కాదు యుద్ధము చేసేది, ఆయన నీలో ఉండి యుద్ధము చేస్తాడు. యేసయ్యా, నిజమే, ఇంతవరకు నేను శత్రువుని చూసి భయపడ్డాను, లోకాన్ని చూసి భయపడ్డాను, వ్యభిచార కార్యాలను చూసి వీటిని నేను ఓడించగలనా, వీటిని నేను జయించగలనా, ఈ పాపాన్ని నేను వదలగలనా అనే పిరికిదాన్ని అయిపోయాను. ఈ రోజు నాయన నాకు ఒక ధైర్యం ఇచ్చావు. ఈ వర్తమానము నాయన నాకు ఒక చిన్న ఆయుధముగా నా చేతిలో పెట్టావు. ఇక నుంచి నీ వైపు చూస్తా, నువ్వు నన్ను తప్పకుండా గెలిపిస్తావు. నాయన, యుద్ధము నీది. అన్నాడు దావీదు, అదే అన్నాడు, యుద్ధము యెహోవాది, యుద్ధ శూరుడు యెహోవా అన్నప్పుడు నీవే దిగి వచ్చావయ్యా. ఈరోజు కూడా అదే దేవుడిని ఈరోజు మా మధ్య ఉన్నావు. ఆనాడు పోరాడిన అదే దేవుడు ఈరోజు కూడా మా జీవితంలో ఉండి నువ్వు పోరాడతావని మేము నమ్ముతున్నాం ప్రభువా. నీవు కేవలము నమ్మితే చాలు. ప్రవక్త అదే మనకు నేర్పించాడు, ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అన్నాడు. నమ్ముదాం. ఇక నుంచి త్వరలోనే ఆ 3వ వేవ్ రాబోతుంది. ఆ కరోనా 3వ వేవ్ రాబోతుంది. త్వరలోనే లవదికే కాలం పూర్తి అవబోతుంది. వధువు ఎత్తబడబోతుంది. హానోకు లాగా 7వ వాడు హానోకు ఎలాగైతే నడుస్తూ కనబడకుండా పోయాడో, ఒక చిన్న గుంపు పునరుద్ధానము పొంది మధ్యాకాశములో ఆ యేసుని కలుసుకోబోతున్నారు. ఓ దేవా, నాకు పునరుద్ధాన బలము కావాలి. ఆ బలము ఎక్కడుందో పౌలు దాన్ని పట్టుకున్నాడు. ఆ మరణాన్ని ఆయన లోకానికి చూపించాడు. మేము కూడా ఆ మార్త ఎలా నమ్మిందో, ఆ మార్త యోసేపులు కూడా అయ్యా సంఘ శాఖలు విడిచి ఆనాడు వాక్యమైన నీతో నిలబడ్డారు. ఈరోజు మేము కూడా సంఘ శాఖలు విడిచి వాక్యంతో నిలబడ్డాము నాయన. మాకొక ధైర్యం ఉంది ప్రభు. ఆనాడు వాళ్ళకు కూడా ఒక ధైర్యం ఉంది, ఒక నిరీక్షణ ఉన్నది, ఒక విశ్వాసం ఉన్నది, దైవిక ప్రేమ ఉన్నది. కనుకనే ఓ
వారు ఎవరు ఏమన్నా భయపడలేదు, బాధపడలేదు. మీ బోధకుడు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీ బోధకుడు మీ దగ్గరికి రాలేదు, లాజరు జబ్బును పడితే రాలేదు, లాజరు చనిపోతే రాలేదని ఎంతమంది అన్నా వారు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నారు. ఈరోజు ఈ వర్తమానము గొప్పది నాయన. ఈ వర్తమానములో ఏది జరిగినా అయ్యా, ఈ వర్తమానాన్ని ఇచ్చింది నువ్వు. ఇది సంఘ శాఖ వర్తమానము కాదయ్యా, ఇది పరలోకము నుండి నువ్వు పంపిన వర్తమానం. దీనితో మేము నిలబడినప్పుడు మాకు భయం అక్కర్లేదు అన్నాడు. అందుకే మార్తా మరియా భయపడకుండా ఆ యేసు ప్రభుని ప్రేమిస్తూనే ఉన్నారు, గౌరవిస్తూనే ఉన్నారు. ఈరోజు మేము కూడా నిన్ను ప్రేమిస్తాం, ఈ వర్తమానంతో నిలబడతాం. దీంట్లో పునరుద్ధరణ శక్తి ఉన్నదని మాకు తెలుసున్నాయి. అది త్వరలోనే జరగబోతూ ఉంది. ఆ రెండవ భాగం మా పట్ల జరగబోతుంది. మూడవది 1,44,000 మంది మళ్ళీ రాబోతున్నారు. మేము కూడా ఆ ముత్యముతో తయారైన ఆ గుమ్మములో ప్రవేశించుటకు తగిన సిద్ధపాటు, తగిన పోరాటం మాకు నేర్పించి మీరే మహిమ పొందండి. ఇప్పుడు నేను కూడా దూర ప్రాంతం వెళుతూ ఉండగా ఈ సన్నిధి నాతో ఉంచండి. క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. మళ్ళీ మేము నీ రాకడ ఆలస్యమైతే అనేక సార్లు కలుసుకొని నీ మాటలతో మా జీవితాలను కట్టుకొని నిన్ను ఎదుర్కొనే గొప్ప సిద్ధపాటు మాకందరికీ దయచేయమని, మా ప్రార్థనలు అంగీకరించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు అను ఉన్నతమైన నీ నామములో నిన్ను ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి యొక్క దేవుడైన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానం సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనందరికీ ఆయన సన్నిధి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లారా.